Hello, my dear friends. Welcome back to English with Shyam sir. I'm Shyam sir talking to you. అందరూ బాగున్నారా? శ్యామ్ సర్స్ వొకాబులరీలోకి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఈ వీడియోలో ఈ క్లాస్లో మనం కొన్ని వొకాబులరీ మాత్రమే నేర్చుకుంటున్నాం. ఓకేనా? సో జూలై 8 హిందూ న్యూస్ పేపర్ చూస్తున్నాం మనం. జూలై 8 హిందూ న్యూస్ పేపర్లో కొన్ని బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చాయి. ఒకసారి ఎడిటోరియల్ ఆర్టికల్ ఇచ్చారు. అందులో జూలై 8కి సంబంధించిన ఎడిటోరియల్ ఆర్టికల్లో ఒక పెద్ద ఆర్టికల్ అయితే వచ్చింది. బేసికల్గా ఇది మెటర్నల్ డెత్స్కి సంబంధించి. ఓకేనా? ఇది 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 యాక్చువల్గా చెప్పాలంటే పూర్తిగా మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన ఆర్టికల్. ఈ ఆర్టికల్లో 90% వొకాబులరీ అన్నీ కూడా మెడికల్ టర్మ్స్ వచ్చాయన్నమాట. నేను వాటిని టచ్ చేయట్లేదు. ఇంగ్లీష్కు సంబంధించి జనరల్ వొకాబులరీని నేను సెలెక్ట్ చేసుకున్నాను. జాగ్రత్తగా ఒకసారి కానీ మనం చూసుకుంటే రన్నింగ్ నోట్స్తో అయితే రాసుకోండి. ఈ వీడియో చూసినంతసేపు లేకపోతే యూజ్ ఉండదు. ఓకేనా? సో ఫస్ట్లోనే ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది, ఫాస్టర్. సో సింపుల్గా చెప్తా వినండి. ఫాస్టర్ అంటే ఎంకరేజ్ అని రాయొచ్చు, సపోర్ట్ అని కూడా రాయొచ్చు. ఓకేనా? ఫాస్టర్ చేయడం అంటే ఎంకరేజ్ లేదా సపోర్ట్. మార్టాలిటీ అంటే సింపుల్గా చెప్పాలంటే మరణాలు, డెత్. సో మార్టాలిటీ అంటే ఏంటంటే మరణాలు, డెత్. యాగ్రవేట్ అవ్వడం అంటే ఒక సిచ్యువేషన్ని ఇంకా భయంకరంగా మార్చడం అన్నమాట. సో యాగ్రవేట్ అంటే మేక్ వర్స్, ఒక సిచ్యువేషన్ ఇంకా భయంకరంగా మార్చడం. మేక్ ఎ సిచ్యువేషన్ వర్స్. లేదు ఈజీగా చెప్పాలంటే ఇర్రిటేట్, చికాకు పుట్టించడం అని కూడా అంటాం. ఇర్రిటేట్ అని కూడా అనొచ్చు. ఓకేనా? అండ్ దెన్ క్లస్టర్స్ అంటే యాక్చువల్గా ఏంటంటే గ్రూప్స్ అమ్మ. క్లస్టర్స్ అంటే చిన్న చిన్న గ్రూప్స్. క్లస్టర్ అంటే గ్రూప్ అని రాయండి, గ్రూప్. ఓకే? సో ఇన్కార్పొరేట్ చేయడం అంటే దేన్నైనా మనం ఇంక్లూడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ శ్యామ్ సర్స్ వొకాబులరీ అనే ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ని నేను కొన్ని ఇయర్స్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్లో ఇన్కార్పొరేట్ చేశాను. రీసెంట్గా మాస్టర్ స్ట్రోక్ అనే ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ని బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ కోసం మన యాప్లో, మన యూట్యూబ్లో ఇన్కార్పొరేట్ చేశాను. వొకాబులరీ బ్లాక్ బుక్ అనే బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ని నేను మన యాప్లో ఇన్కార్పొరేట్ చేశాను. సో ఇన్కార్పొరేట్ చేయడం అంటే ఇంక్లూడ్ చేయడం అని రాసుకోవచ్చు. ఇక తర్వాత చూడండి, ఎండాంగర్ ఆర్ ఎండేంజర్. సో సింపుల్గా చెప్పాలంటే ప్రమాదానికి గురి చేయడం అనమాట. కాజ్ డేంజర్ అని రాయండి. ఎండేంజర్ అంటే ఏంటంటే కాజ్ డేంజర్. సో ఎండేంజర్ ఏ లైఫ్ అంటే ఒక జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టడం. ఓకేనా? సో ఎండేంజర్ చేయడం అంటే సింపుల్గా చెప్పాలంటే వినండి, కాజ్ డేంజర్, ప్రమాదాన్ని ఇవ్వడం అన్నమాట. ఓకేనా? ఇంపెండింగ్ అంటే రాబోతున్న, అంటే ఖచ్చితంగా జరగబోతున్న ప్రమాదం. ఇక్కడ వాడు ఇంపెండింగ్ డేంజర్ అన్నాడు కదా, ఖచ్చితంగా రాబోతున్న ఒక సమస్య. సో ఇంపెండింగ్ అంటే రాసుకోండి, గోయింగ్ టు హ్యాపెన్, ఖచ్చితంగా అది జరుగుతుంది అని చెప్పడానికి ఏమంటాం? ఇంపెండింగ్ అంటాం. అంటే గోయింగ్ టు హ్యాపెన్. ఇనర్షియా అంటే ఒక పని జరగకుండా ఆపడం. INERTIA. సో ఇనర్షియా అంటే ఒక పని జరగకుండా ఆపడం. సింపుల్ లాంగ్వేజ్లో ఇనర్షియాని మీరు ఏం రాసుకుంటారంటే రెసిస్టెన్స్ అని రాయండి. ఇనర్షియాని మీరు ఏం రాసుకుంటారు? రెసిస్టెన్స్. అంటే ఒక పని జరగకుండా ఆపడాన్ని ఏమంటామంటే ఇనర్షియా అంటాము, లేదా రెసిస్టెన్స్ అని కూడా అనొచ్చు. డెట్రిమెంటల్, నేను వొకాబులరీ క్లాసెస్లో చాలాసార్లు చెప్తూ ఉంటాను, స్మోకింగ్ ఈజ్ డెట్రిమెంటల్ టు హెల్త్ అని గుర్తుపెట్టుకోండి. ఎంపవర్ చేయడం అంటే ఎవరికైనా బలాన్ని ఇవ్వడం, గివ్ స్ట్రెంగ్త్. ఎంపవర్ చేయడం అంటే ఎవరికైనా కూడా బలాన్ని ఇవ్వడం, గివ్ స్ట్రెంగ్త్. ఓకేనా? గివ్ స్ట్రెంగ్త్. ఇక దానికి ఆపోజిట్ లిథార్జీ అంటే చాలా నీరసంగా ఉండడం, బలం లేకుండా ఉండడం. సో లిథార్జీ అంటే వెరీ వీక్, నీరసం వచ్చేయడం, టయర్డ్ అని కూడా అనొచ్చు. లిథార్జీ అంటే వీక్ లేదా టయర్డ్ అని కూడా అనొచ్చు. వీక్ లేదా టయర్డ్ అని కూడా అనొచ్చు. హోంవర్క్ ఇస్తాను కదా, ఇదిగో ఎక్రిడిట్ అంటే ఏంటో హోంవర్క్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే దీని మీనింగ్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఓకేనా? సో ఎక్రిడిటెడ్ అంటే ఏంటో దీని ఆన్సర్ నాకు మీరు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయాలి. ఇక దీని పక్కన ఉన్న కాలంలోకి వద్దాము. ఈ పక్కన ఉన్న కాలంలోకి వస్తే ఇక్కడ ఒక 5-6 వొకాబులరీ ఉన్నాయి, ఎక్కువ లేవు. సో నేను ముందే చెప్పినట్టు ఈ క్లాస్లో నేను మీకు తక్కువ వర్డ్సే చెప్తాను. హ్యామ్లెట్ అంటే చిన్న చిన్న పల్లెటూరులు, చిన్న చిన్న ఊరులు, స్మాల్ విలేజెస్ అని రాయండి. హ్యామ్లెట్ అంటే స్మాల్ విలేజ్.
హ్యామ్లెట్ అంటే స్మాల్ విలేజ్. ఇక అన్పార్డనబుల్, ఇది మీకు అర్థం అవ్వాలంటే ముందు పార్డెన్ అంటే ఏంటో తెలియాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పార్డెన్? పార్డెన్ అంటే క్షమించడం, పార్డనబుల్ అంటే క్షమించదగ్గ, అన్పార్డనబుల్ అంటే క్షమించడానికి కూడా వీలు లేని. సో అన్పార్డనబుల్ అంటే కెనాట్ బీ ఎక్స్క్యూజ్డ్, క్షమించరాని, క్షమించలేని. హీ కమిటెడ్ అన్ అన్పార్డనబుల్ క్రైమ్ అంటాం మనం. అన్పార్డనబుల్ అంటే క్షమించలేని, క్షమించరాని. అన్పార్డనబుల్ అంటే ఏం రాస్తారు? క్షమించలేని, అలాగే క్షమించరాని. ఓకేనా? ఇలా చూసుకుంటూ వెళ్తే తర్వాత వచ్చి యాడిక్వేట్ అన్నాము. యాడిక్వేట్ అంటే సరిపడా, ఇనఫ్. ఐ హ్యావ్ యాడిక్వేట్ రిసోర్సెస్ టు లివ్ ఏ హ్యాపీ లైఫ్. సో యాడిక్వేట్ అంటే ఇనఫ్, సరిపడా. ఇక ఫెటాలిటీస్ అంటే కూడా మరణాలు. స్టార్టింగ్లో మార్టాలిటీ వచ్చింది కదా, ఇదేంటంటే ఫెటాలిటీ. సో ఫెటాలిటీ అంటే ఏంటో కూడా ఏంటంటే మరణాలు. ఓకేనా? డెత్స్ అని రాయొచ్చు. ఇనాడిక్వేట్ అంటే సరిపోదు, నాట్ సఫిషియంట్ అంటాం. ఇనాడిక్వేట్ అంటే సరిపోదు, విచ్ ఈస్ నాట్ సఫిషియంట్. యాడిక్వేట్కి ఆపోజిట్ ఇనాడిక్వేట్. ప్రొఫ్యూజ్లీ అంటే చాలా ఎక్కువ. when the temperature is too hot, people profusely sweat when they walk on the roads. So profusely అంటే చాలా ఎక్కువ. లార్జ్ అని కూడా రాయొచ్చు, లాట్ ఆఫ్ అని కూడా రాయొచ్చు. ప్రొఫ్యూజ్లీ అంటే చాలా అని రాయొచ్చు, ప్రొఫ్యూజ్లీ అంటే చాలా అని రాయొచ్చు. ఇంకేమైనా ఉన్నాయా అంటే ఇంకొక 3-4 కనిపిస్తున్నట్టున్నాయి. సో క్రూడ్ అంటే తెలుసు కదమ్మా. ఓ రకంగా చెప్పాలంటే క్రూడ్ అన్న రూడ్ అన్న ఒకటే. సో క్రూడ్ అంటే వెరీ రూడ్, వెరీ హార్ష్ అని కూడా అనొచ్చు, వెరీ వైలెంట్ అని కూడా అంటాం, వెరీ వైలెంట్ అని కూడా అనొచ్చు. ఎవర్ట్, ఏవిఈఆర్టీ, ఎవర్ట్. ఎవర్ట్ అంటే ఏంటంటే ఒక పని జరగకుండా ఆపడాన్ని ఏమంటామంటే ఎవర్ట్ చేయడం అంటాం. సో సింపుల్గా చెప్పాలంటే ఎవర్ట్ చేయడం అంటే ఏంటంటే ప్రివెంట్. ప్రిపోజిషన్స్లో ప్రివెంట్ ఫ్రమ్ నేర్చుకుంటాం కదా, అలాగే ఎవర్ట్ చేయడం అంటే స్టాప్ చేయడం, ప్రివెంట్ చేయడం అంటాం. ఎన్ష్యూరింగ్ అంటే భరోసా ఇవ్వడం. ఎన్ష్యూరింగ్ అంటే ప్రామిస్ అనమాట, గివ్ గ్యారంటీ. ఎష్యూరెన్స్ అన్నా ఎష్యూర్ చేయడం అన్నా ఇన్ష్యూర్ చేయడం అన్నా ఒకటే. ఓకేనా? సో ఎన్ష్యూర్ చేయడం అంటే ప్రామిస్ చేయడం, గ్యారంటీ చేయడం. ఇక నాకు తెలిసింది లాస్ట్ వర్డ్ అనుకుంటున్నాను ఈరోజు, ఎమ్యులేట్. ఈఎంయుఎల్ఏటి, ఎమ్యులేట్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎమ్యులేట్ అంటే కాపీ చేయడం, ఇమిటేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్ ఎలా మాట్లాడతాడో నేను అమితాబ్ బచ్చన్ని కాపీ కొట్టాను అనుకోండి, ఎమ్యులేట్ చేసినట్టు. ఓకేనా? సో ఐ కెనాట్ ఎమ్యులేట్ అమితాబ్ బచ్చన్. ఎమ్యులేట్ అంటే కాపీ చేయడం, ఇమిటేట్ చేయడం. ఓకేనా? ఇమిటేట్ చేయడం అంటాం, ఇమిటేట్ చేయడం అంటాం. నేను చెప్పినట్టు ఈ ఆర్టికల్లో యాక్చువల్గా చాలా వర్డ్స్ ఉన్నాయి, బట్ అవన్నీ కూడా ఏంటంటే మెడికల్ నాలెడ్జ్, మెడికల్ టర్మినాలజీ అనమాట, మెడికల్ జార్గన్ అనమాట. ఓకేనా? అక్కడితో ఈరోజు శ్యామ్ సాస్ వొకాబులరీలో కొన్ని వొకాబులరీ అయితే చెప్పాను. ఎన్ని చెప్పానో ఒకసారి కమెంట్ సెక్షన్లో నెంబర్ కూడా ఒకసారి మెసేజ్ చేయండి. ఓకేనా? ఇక మీ హోంవర్క్ ఇస్తాను. అఫ్కోర్స్ ఇందాక ఆల్రెడీ ఒక టాస్క్ ఇచ్చాను. అక్రెడిటెడ్ అంటే ఏంటో మీనింగ్ ఫైండ్ అవుట్ చేయమని అడిగాను. ఇన్ అడిషన్ టు దట్ రెగ్యులర్గా ఇచ్చే హోంవర్క్ తెలుసు కదా, ఈరోజు చెప్పిన వర్డ్స్లో 3 వర్డ్స్ సెలెక్ట్ చేస్తాను. ఒక్కొక్క వర్డ్తో ఒక్కొక్క బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ సొంతంగా తయారు చేసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఓకేనా? ఎందుకు సరళ మమ్మల్ని రోజు మీరు ఎగ్జాంపుల్స్ రాయమంటున్నారంటే, మీ అంతటి మీరు ఎప్పుడైతే ఒక వర్డ్తో ఎగ్జాంపుల్ రాయడానికి ట్రై చేస్తారో ఆ వర్డ్ మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోగలరు, నా మాట నమ్మండి. ఓకేనా? ఇంకా ఒకసారి మరి ఈరోజు చెప్పిన వొకాబులరీలో ఫాస్టర్ తోటి ఒక మంచి ఎగ్జాంపుల్ అయితే రాయండి, ఎందుకంటే ఫాస్టర్ అనేది చాలా బ్యూటిఫుల్ వొకాబులరీ అమ్మ. సో ఫాస్టర్తో ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అయితే తయారు చేసి మెసేజ్ చేసేయండి, ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ రాయండి. ఇక తర్వాత ఇంపెండింగ్తో ఒక ఎగ్జాంపుల్ అయితే రాయండి. ఇంపెండింగ్ అంటే జరగబోతున్న లేదా రాబోతున్న ఒక సమస్యని ఏమంటామంటే మనం ఇంపెండింగ్ అంటాము. సో ఇంపెండింగ్తో ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అయితే తయారు చేసేయండి. ఇంకా తర్వాత వచ్చి దేంతో రాస్తారంటే ఏదైనా ఒక మంచి వర్డ్ సెలెక్ట్ చేస్తాను చూడండి, ఎవర్ట్. ఎవర్ట్ అంటే ఒక పని జరగకుండా ఆపడం. ఎవర్ట్ అంటే ఒక పని జరగకుండా ఆపడం. సో ఎవర్ట్తో ఒక మంచి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ తయారు చేసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి.
తెలుసు కదా. శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రామ్కి సంబంధించి మీ ఫీడ్బ్యాక్ నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ యాక్చువల్గా ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన యాప్ లేదా మన యూట్యూబ్ ఛానల్ చాలా ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసినా కూడా రీసెంట్గా వీ హ్యావ్ స్టార్టెడ్ టేకింగ్ ఆల్ అవర్ సెషన్స్ ఆన్ ద డిజిటల్ స్క్రీన్. సో అంతకుముందు నేను తీసుకున్న క్లాసెస్ అన్నీ కూడా స్క్రీన్లో తీసుకోలేదు, ల్యాప్టాప్ సపోర్ట్తో మాత్రమే తీసుకున్నాను. అందువల్ల ఏంటంటే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఉన్న కంటెంట్ అంతా మీరు ఓల్డ్ కంటెంట్ కానీ చూస్తే నేను కనిపించను, ఓన్లీ నా వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను ఆ సెషన్స్ అన్నీ కూడా డిజిటల్ స్క్రీన్లో తీసుకోలేదు. బట్ మీ అందరికీ తెలుసు, రీసెంట్గా వీఆర్ వెరీ ప్రౌడ్ టు స్టార్ట్ ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. ఐ కెన్ కాల్ ఇట్ 2.0 వర్జన్. కంప్లీట్గా ఇప్పుడు డిజిటల్ స్క్రీన్ సపోర్ట్తో సెషన్స్ తీసుకుంటాం. దానివల్ల ఏమైందంటే ఓల్డ్ కంటెంట్ అంతా కూడా ఇప్పుడు నెమ్మదిగా రిమూవ్ చేస్తూ కొత్తగా మనం రికార్డ్ చేస్తున్న కంటెంట్ని నేను అందులో యాడ్ చేయడం జరుగుతుంది. అందుకే మీరు చూస్తే మన యాప్లో ఉన్న చాలా వరకు కోర్సెస్లో ఓల్డ్ కంటెంట్ ఒక పక్కన రిమూవ్ అవుతూ వస్తుంది, న్యూ కంటెంట్ యాడ్ అవుతూ వస్తుంది. అయితే అంతకుముందు మనం స్టార్ట్ చేసిన కొన్ని ప్రోగ్రామ్స్ మధ్యలో ఆగడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్స్ అన్నీ మళ్ళీ రెజ్యూమ్ అవ్వబోతున్నాయి. బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ కోసం మనం మొదలుపెట్టిన మాస్టర్ స్ట్రోక్ అనే ప్రోగ్రామ్ చాలా ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు మళ్ళీ అది 100% మోర్ ఎఫిషియన్సీతో మళ్ళీ రీస్టార్ట్ అయింది. అలా ప్రతి ప్రోగ్రామ్ కూడా వీఆర్ రీస్టార్టింగ్ ఇట్ అండ్ దిస్ టైమ్ వీఆర్ గివింగ్ యూ బెటర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లెర్నింగ్ అండ్ కన్సిస్టెంట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లెర్నింగ్. కాబట్టి మీరు కూడా సపోర్ట్ చేస్తే ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ని ఇంకా మనం ముందుకు తీసుకువెళ్దాము. బెస్ట్ నాలెడ్జ్ని ఇవ్వడానికి మనం ట్రై చేద్దాం. ఈరోజు శ్యామ్ సార్స్ వొకాబులరీ ఇక్కడితో ఎండ్ చేస్తాను. వొకాబులరీ మనకి బలం అవ్వాలి, బలహీనత కాకూడదు. ఓకేనా? విష్ యూ ఆల్ ద బెస్ట్. సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ సార్.